మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా చేస్తున్నారు. అనేక వివాదాల నడుమ ఈ సినిమా ఇప్పుడే ట్రాక్ లోకి వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్డే తప్పుకోగా ఆమె స్థానంలో శ్రీలీల చేస్తున్నారు. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుందని తెలిపింది టీం. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ దమ్ మసాలా సాంగ్ విడుదల మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సాంగ్ విజువల్స్, మహేష్ మాస్ స్వాగ్ మాత్రం కేక పెట్టిస్తుందని అంటున్నారు నెటిజన్స్. పాటను సంజిత్ హెగ్డే, తమన్ పాడగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అదలా ఉంటే ఈ సినిమా విషయంలో ఎప్పుడూ ఏదో ఒకటి లీక్ అవుతూనే ఉన్నాయి. ఆ మధ్య దమ్ మసాలా పాట లీక్ అవ్వగా ఆ తర్వాత కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా ఓ పాటకు సంబంధించిన క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ శ్రీలీలపై డాన్స్ బిట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంత జరుగుతున్న మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చూడాలి మరి టీం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో. ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీం ప్రమోషన్స్ ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా లేటెస్ట్ గా ఓ మై బేబీ అంటూ సాగే రొమాంటిక్ పాటను రిలీజ్ చేసింది టీం. మంచి అంచనాల నడుమ వచ్చిన పాట అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు పేలవంగా ఉందని అంటున్నారు ఫ్యాన్స్. దీంతో తమను మరోసారి ట్రోలింగ్ కు గురవుతున్నారు. సూపర్ స్టార్ రేంజ్ కు ఈ పాట లేదని, అసలు ఎలా ఈ పాటను త్రివిక్రమ్ ఓకే చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 21 నుంచి హైదరాబాద్ లో జరగనుంది. గుంటూరు కారం సినిమాలో 4 పాటలు, ఓ బిట్ సాంగ్ ఉన్నాయి. వాటిలో 3 పాటలు బిట్ సాంగ్ పూర్తయిపోయా. మిగిలిన 1 పాట ఈ నెల 21 నుంచి చిత్రీకరించేలా ప్లాన్ చేశామని సూర్యదేవర నాగవంశి పేర్కొన్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అయిన హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చిన్నిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. గుంటూరు కారం మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.